విద్యా వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతోందని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. శాసనసభ్యులు మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో పలు సంస్కరణల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తుందని వివరించారు. ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారని, కళాశాలకు సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు రోజు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. మధ్యాహ్న భోజనాన్ని ఉదయాన్నే వెంట తెచ్చుకుంటారని, వీరికి ఇబ్బందులు గమనించి గతంలో టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందని చెప్పారు. తరువాత అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేసిందని చెప్పారు. యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారని చెప్పారు.